హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చేసింది జెయింట్ వీల్. ఇది సెకండ్ పార్ట్ అండి. మీరు కొద్దిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. తర్వాత అందరూ చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేదండి. లైక్లు కొట్టి కొద్దిగా, ఎందుకంటే నేను చేసే వాల్యుబుల్ ఐటమ్ అది మనకి బయట ఎక్కడో దొరకవయ్యి, మీరు నేర్చుకొని చేసుకుంటారని చెప్పేసి నేను అన్ని క్లియర్టీగా చూపిస్తా చేస్తున్నాను. ఈ వీడియో చూసి కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనం ఇప్పుడు చేసేది జెయింట్ వీల్ ఆల్రెడీ నేను ముందు పాటలో చేసి పెట్టాను. నేను ఆ ముందు పాటలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం స్ట్రక్చర్ అంతా చూపించాను. తర్వాత ఇప్పుడు మనం మోటార్తో తిరిగేది, కనెక్షన్లు ఎలా తిరుగుతుంది ఏంటి, దాని కనెక్షన్లు ఎక్కడ ఇవ్వాలి, సాల్డరింగ్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మనం బ్రాస్కి సాల్డరింగ్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా చూస్తారని చెప్పేసి చూడండి. ఇది తర్వాత మనం ఇప్పుడు చేసేదంతా ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం చేసేది, మనం వీల్స్కి సాల్డరింగ్ చేస్తున్నాం. మనం బ్రాస్కి సాల్డరింగ్ అవుతుందా లేదని చాలా మంది డౌట్ ఉంటుంది. కానీ బ్రాస్కి సాల్డరింగ్ అవుతుందండి. ఇది చాలా మంది తెలియదు. కానీ ఏంటంటే మనం బ్రాస్ ఉన్న పైలేర్ని తీసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత, అది సాల్డరింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రష్లో, ఇప్పుడు మనం ఆ రింగ్ అయితే ఏదైతే ఉందో ఆ రింగ్కి టచ్ అయ్యేటట్టుగా మనం పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది ఇది, నేను బ్రష్లు తయారు చేశాను. ఆ బ్రష్లో కరెక్ట్గా వీల్కి టచ్ అయ్యేటట్టుగా మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలైన్మెంట్ ఇప్పుడు మనం వీల్ని సెట్ చేసుకోవాలండి. వీల్ని సెట్ చేసుకొని మనం తర్వాత కరెక్ట్గా బ్రష్ కూర్చుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా మనకి పొజిషన్లో ఉంటుంది, అది పొజిషన్లో ఉన్నదా లేదని ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ రెండు సైడ్లు మనం ఏంటంటే ఒక సైడ్ కాకుండా రెండు సైడ్లు కూడా బ్రష్లు ఫిక్స్ అయిపోయిన తర్వాత వీల్ కూడా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు మోటార్ ఫిక్స్ చేసుకున్నాం అండి. ఇది ఏసీ 6 RPM మోటార్, ఇది స్వింగింగ్ మోటార్ అంటారు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో డిస్క్రిప్షన్ పెట్టాను, ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను. తర్వాత మనం మోటార్ని పెట్టుకుని, తర్వాత ఇది ఏంటంటే మనకి లో RPMలో తిరగడం కోసం దీన్ని అరేంజ్ చేసుకుంది. ఎందుకంటే మనకి స్పీడ్గా తిరిగింది అనుకోండి, అది మనకి అంత అట్రాక్టివ్గా ఉండదు. ఎందుకంటే మనకి స్లోగా రొటేట్ అవుతా ఉంటేనే ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరినో వచ్చినా చూసినా అది అట్రాక్టివ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం స్లో RPMనే తీసుకుంటాం. తర్వాత ఇది ఏంటంటే 4mm స్క్రూస్ తీసుకొని మనం అరేంజ్ చేసుకున్నాం అండి. ఇది M4, ఇది M4 SS తీసుకోండి. మ్యాక్సిమం మనకు మార్కెట్లో దొరికే XS తక్కువ దొరుకుతూ ఉంటాయి. మీరు అడిగితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎస్ఎస్కి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తానంటే, MS పెట్టామనుకోండి, MS 1 year 2 years అయిపోయిన తర్వాత అది కరోజన్ ఫామ్ అవుతుంది. కరోజన్ ఫామ్ అయ్యి ఏమవుతుంది అంటే మెల్లిగా మనం వేసిన పాలిష్ చేసిందంతా లేయర్ కింద ఊడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి తుప్పు చెక్కను కూడా తినే అవకాశాలు ఉంటుంది. అది ఏమవుతుందంటే అలా డ్యామేజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది SS మ్యాక్సిమం. ఇప్పుడు నేను వాడిన ఈ చువ్వలు ఏవి ఉన్నాయో ఆ చువ్వలు కూడా నేను మ్యాక్సిమం SS యూజ్ చేశాను. ఎందుకంటే మనకు ఫ్యూచర్ ఉండాలి కాబట్టి దానికోసమే నేను SS. ఇప్పుడు మనం ఫిక్స్ అయిన బ్రష్ని చెక్ చేసుకున్నామండి. ఆ బ్రష్ మనకి కరెక్ట్గా టచ్ అవుతుందో లేదా అని చెప్పేసి 2-3 సార్లు అటు ఇటు తిప్పి చూసుకోండి. అది అయిన తర్వాత మనం మెట్లు కూడా రెడీ చేసుకున్నాం. మెట్లు రెడీ చేసుకుని మనకి ఈ సైడు ఆ సైడు రెండు కూడా మెట్లు తయారు చేసుకుందాం అండి. ఆ మెట్లు అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పుల్లి రెడీ చేసుకోవాలి. పుల్లి రెడీ చేసుకోవాలంటే మనకు కావాల్సింది లో RPM నుంచి ఎక్కువ RPM తిరగడానికి మనం 6 RPM అంటే చాలా తక్కువ. 6 RPM నుంచి మ్యాక్సిమం ఒక 8 RPM దాకా తీసుకెళ్ళచ్చు. అంతకుమించి ఇంక మనం తీసుకెళ్తే అది ఏమవుతుందంటే షేకింగ్ వచ్చి బాడీ అంతా వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం లో RPMలో తిప్పడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ఇంట్లో ఎంత అలా మనం అట్రాక్టివ్గా ఉంటుందో, ఎంత స్లోగా తిరుగుతూ ఉంటుందో అది అంత అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి లైటింగ్ అంతా తిరుగుతా మనం దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం నేను లో RPMనే సెట్ చేశానండి. తర్వాత ఈ మనం పాలిస్టర్ రోప్, ఇది పాలిస్టర్ రోప్ ఏంటంటే మనం బెల్ట్ పెట్టుకోవచ్చు, తర్వాత పాలిస్టర్ రోప్ కూడా పెట్టుకోవచ్చు. బెల్ట్ కన్నా పాలిస్టర్ రోప్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం పాలిస్టర్ రోపే సెట్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం పవర్ సప్లైని తీసుకుందాం. పవర్ సప్లై వచ్చేసి 230 volts AC తీసుకోవాలి మోటార్కి. ఈ స్విచ్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఆన్ ఆఫ్ స్విచ్ని తీసుకొని మనం 230 volts సెట్ చేద్దాం. దానికి ఫస్ట్ మనం బాడీ ఫిక్స్ చేసుకోవాలి. బాడీకి ఫిక్స్ చేసుకోవాలంటే మనం కొలతల ప్రకారం స్విచ్ ఎక్స్ట్రా రాకూడదు. మళ్ళీ చేతికి మనం ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు బయటకు వచ్చేయకుండా మ్యాక్సిమం కొలతలు తీసుకొని సెట్ చేసుకుందామండి. అది కొలతలు తీసుకొని సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. దానికోసం మనం మ్యాక్సిమం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి AC వోల్ట్స్ మోటార్కి స్విచ్ కనెక్షన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సింది DC తీసుకోవాలి కదా. మనం DC కూడా అరేంజ్ చేసుకుందామండి. ఇప్పుడు మొత్తం నేను స్విచ్ ఫిక్స్ చేస్తాను, మోటార్ ఫిక్స్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం DC వోల్ట్ అనేది మనం పెట్టుకోవాలంటే మనకు ఒక కనెక్టర్ కావాలి. ఇది మనకి ఎంత అంటే 12 volts
2 amps నేను తీసుకున్నది 12 volts 2 amps. అది తీసుకొని మనం సెట్ చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ఒక కనెక్టర్ చూపుతాను మీకు. ఈ కనెక్టర్ వచ్చేసి 12 volts అడాప్టర్కి మనం పిన్ పట్టేది. ఇది పిన్ అంటారు, ఇది ఫీమేల్ పిన్. ఇది మార్కెట్లో దొరుకుతాయి. నేను దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను దానికి ఇలా మనం చిన్న హోల్ వేసుకోవాలి. దీనికి హోల్ వేసుకొని తర్వాత దాన్ని ఇప్పుడు యాక్స్ ఎక్కిత్తని చూపుతాను మీకు. ఇటువంటి యాక్సా మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఆ యాక్సా కొనుక్కొని దాన్ని వాడుకోండి, బాగా ఉంటుంది, యూజ్ఫుల్ అవుతుంది మీకు. ఇది ఎక్కువ యాక్సా గోల్డ్ వర్కర్లు ఎక్కువ వాడుతూ ఉంటారు, గోల్డ్ కటింగ్ వాటికి. ఇది డిజైన్ కటింగ్ మిషన్. ఇది యాక్సా. ఇది ఇలా రౌండ్ అయింది కదా మనకి. ఇప్పుడు మెల్లిగా తిని ఇలా ఓపెన్ చేసుకొని తీసుకున్నాక ఇలా వచ్చేస్తుంది. ఇది రౌండ్. ఇప్పుడు మనకి పూర్తి రౌండ్ రాలేదు కదా, మనం ఏం చేయాలంటే ఫైల్తో కట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా హోల్ని రౌండ్గా చేసుకోండి. ఇది రౌండ్ ఫైల్ పెట్టి మనకి ఎక్కడెక్కడ ఫుల్గా కావాలో చేసుకోవడం. మనం ఇలా రౌండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రౌండ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఎక్కించేసుకోండి. కరెక్ట్ పొజిషన్ పెట్టుకున్నాక దాన్ని లోపల వేసుకోండి. ఇవన్నీ సాల్వింగ్ మళ్ళీ నెక్స్ట్ చేద్దాం. ఇది మొత్తం బాక్స్ అప్ అయిపోయాక ఇందులో మనకి ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఏమేమి తీసుకోవాలనుకుంటున్నాం కదా, ఇక్కడ సెంటర్ పిన్ కనబడుతుంది కదా, సెంటర్ పిన్. ఇది సెంటర్ పిన్ అండి. ఆ సెంటర్ పిన్ మనకు వచ్చేది ఇది సెంటర్ పిన్. ఓకేనా. ఈ సెంటర్ పిన్ని మనకి న్యూట్రల్లో ఎక్కడ తీసుకుంటాం అంటే నెగిటివ్. ఇది నెగిటివ్ లైను. ఈ నెగిటివ్ లైన్ అనేది ఇది ఇచ్చుకోవచ్చు, కానీ మనకి ఇది తీసుకున్నాం. ఇది ఇప్పుడు మనం 1 by 1 పెట్టేసుకున్నాం ఇక్కడ. ఇది దీంతో మొత్తం స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. ఇది ఇవన్నీ ఆల్రెడీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనకి స్ట్రెచ్చర్ అంతా రెడీ అయిపోయిందండి. ఈ స్ట్రెచ్చర్ ఇప్పుడు మొత్తం ఈ మెటల్ సైడు, తర్వాత ఈ సైడ్ మొత్తం 4 సైడ్లు మెటల్ సైడ్ కూడా కవర్ చేసుకున్నాక మన లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం కవర్ అయిపోయింది. ఈ కవర్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రన్నింగ్ లైట్లు ఉన్నాయి కదా, ఈ రన్నింగ్ లైట్లని ఇలా వచ్చేలాగా రెయిన్ టైపు మొత్తం పైనుంచి కిందకి సెట్ చేసుకోవాలి మనం. రన్నింగ్ లైట్లు ఈ పక్కన 2 పక్కన ఈ మనకు రన్నింగ్ లైట్ స్ట్రిప్ అండి. ఇది ఆల్రెడీ ముందు వీడియోలో నేను లింక్ ఇచ్చాను. ఇవి మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇవి కింద నుంచి పైకి వస్తే లుక్ వేరే ఉంటుంది. మనం దీన్ని కింద నుంచి పైకి వచ్చేలాగా సెట్ చేసుకుందాం లైటింగ్. ఓకేనండి. లైటింగ్లు ఫిక్స్ అయిపోయినాయండి. ఈ లైటింగ్లు ఈ సైడు, నెక్స్ట్ మనకి ఈ సైడు. ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక సైడ్ వచ్చేసేటప్పటికి ఇలా రన్నింగ్ వెళ్ళి ఇలా కిందకి వెళ్తుంది. ఈ సైడ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయ్యి ఇలా కిందకి వెళ్తుంది. ఇలా మొత్తం 2 సైడ్లు డిఫరెంట్, అటు నుంచి ఇటు అటు కింద మనం వైరింగ్ కనెక్షన్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా కనెక్షన్లు, అది అటు నుంచి ఇటు నుంచి అటు అని చెప్పేసి. ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నాక ఈ 12 volts అనేది దానికి మనం సప్లై కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం అడాప్టర్ వస్తుంది. అడాప్టర్ పెట్టుకొని మనం ఆన్ చేస్తే లైట్లు గ్లో అవుతాయి. మనం మోటార్కి మటుకే సపరేట్గా 230 తీసుకున్నాం. ఎందుకంటే అది 230 మోటార్. 24 volts మోటార్ వేసినా మనకంత వర్క్ అవుతుంది. లోడ్ తీసుకోదు ఎక్కువ. అందుకని చెప్పేసి మనం హెవీ వీల్ కాదు ఇది, అందుకని చెప్పేసి మనం 230 యూజ్ చేసుకున్నాం. తర్వాత మనం ఈ కప్పులకు కూడా మనం లైటింగ్ అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. వీటి పైన కూడా మనం చిన్న సీటింగ్ ఉంది కదా, వాటి కోసం స్పెషల్గా తెప్పించాను. మన 2mm షీట్లు, ఇవి ట్రాన్స్పరెంట్ షీట్లు. ఎలా మనం దానికి బెండ్ చేసుకొని మనం తయారు చేసుకోవాలి. అట్లా కప్పుల కింద పైన క్యాప్లు మనకి లోపల లైటింగ్ పెడితే మనకి మొత్తం అందంగా కనబడుతుంది. ఇది వచ్చేసి అమెజాన్ లింక్ తెప్పించానండి. ఇది
ఇది కూడా మీకు లింక్ షేర్ చేస్తాను నేను. ఇవి మొత్తం 5 షీట్లు ఇచ్చినట్టున్నారు. ఇవి 5 షీట్లు 5 షీట్లు అండి. ఇవి 5 షీట్లు వచ్చేసి మనకి 540 ఎంతో పడింది ఇది. ఇప్పుడు మనం పవర్ సప్లై ఆన్ చేసి చెక్ చేసుకున్నాం అండి. పవర్ సప్లై ఆన్ చేస్తున్నాం. మనకు అన్ని లైట్లు వెలుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఒకటి కింద నుంచి పైకి మళ్ళీ ఆ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి రన్నింగ్ మారింది. చూడడానికి రియాలిటీ లుక్ వస్తుంది మనకు. ఇప్పుడు మనం చేసుకునేది పవర్ సప్లై కనెక్షన్ వచ్చేసి పాజిటివ్. ఆల్రెడీ నెగిటివ్ నేను బేరింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది పాజిటివ్. ఈ పాజిటివ్ మనకి ఆల్రెడీ చెప్పాను కదా బ్రషెస్ అని చెప్పేసి, ఈ బ్రషెస్లో ఇటుపక్క అటుపక్క రెండిట్లకి ఇచ్చుకోవాలి. చాలామంది డౌట్ పడేది ఏంటంటే ఓన్లీ మనకి బ్రాస్కి సాల్వింగ్ అవుతుందా లేదా అని. బ్రాస్ కూడా అవుతుందండి సాల్వింగ్. మీరు ఫస్ట్ ప్లగ్స్ పెట్టి ఫస్ట్ క్లియర్ చేసుకుంటే బ్రాస్ మీద ఉన్న లేయర్ పోతుంది. ఆ లేయర్ పోయిన తర్వాత మనం చేసుకోవాలి. ఇప్పుడు బ్రాస్ కూడా అయిపోయింది. మనకి బ్రాస్లో సాల్వింగ్ అయింది. ఒకటి పాజిటివ్ మనం దీనికి సాల్వింగ్ చేసాము. సాల్వింగ్ ఇప్పుడు బ్రాస్ కూడా సాల్వింగ్ అయిపోయిందండి. పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. మళ్ళీ మనం ఆపోజిట్ సైడ్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం అవతల పక్క చేసుకున్నాం కదా, ఇప్పుడు యువతల పక్క కూడా మనం పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ దానికి దీనికి సపరేటు, నెగిటివ్ వచ్చి కామను. ఓకేనండి. ఇందాక ఏ విధంగా మనం చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇది అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం ఏం టెస్ట్ చేద్దాం. తీసుకున్నప్పుడు వైట్ పాజిటివ్ కింద తీసుకున్నాం కదండి, ఆ వైట్ రెండు కామన్ చేసుకుని ఇప్పుడు నెగిటివ్ మనకు కామన్. ఇది మొత్తం నెగిటివ్ ఆ పక్క ఈ పక్క చెప్పాను కదండి. 12 volts అడాప్టర్ 2 amps. ఇది మన మార్కెట్లో దొరుకుతుంది. ఆన్లైన్లో బుక్ చేశాను నేను. ఇటువంటి అడాప్టర్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టెస్ట్ చేసుకుందాం మనం. వైట్లు రెండు కలిపాను కదండి, ఆన్ అయింది కదండి. ఇప్పుడు మనకి మొత్తం లైటింగ్ అంతా ఆన్ అయింది. మనం వీల్ రొటేట్ చేసి మొత్తం చెక్ చేద్దాం ఒకసారి. మొత్తం కనెక్షన్ ఇచ్చేసి ఇందా తీసుకున్నాం మన కనెక్షన్లో. ఇప్పుడు మొత్తం అన్ని జాయిన్లు చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం కనెక్టర్ సాల్వింగ్ చేసుకున్నాం ఇక్కడ. మనం ఇవన్నీ నెగిటివ్ కనెక్షన్లో, ఇవన్నీ పాజిటివ్ కనెక్షన్లో. ఇప్పుడు మనం నెగిటివ్ పాజిటివ్ సపరేట్ చేయాలి. ఇందులో మీకు ఆల్రెడీ ముందు చెప్పాను నేను, సెంటర్ పిన్ వచ్చింది కదండి, అది వచ్చేసి మనకి పాజిటివ్. ఈ పాజిటివ్ అనేది మనకి ఇది అవుతుంది పాజిటివ్. ఓకేనా. ఇప్పుడు మనం నెగిటివ్ పిన్ తీసుకోవాలి కదండి. నెగిటివ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇందులో మీకు కనిపించవచ్చు, ఇక్కడ మనకి వార్న్ ఉంది చివరన. ఆ చివరన వచ్చింది నెగిటివ్ పిన్. ఆ చివర వచ్చింది ఎక్కడంటే మనకి ఇది చివరిది, ఇది ఎర్త్. మనకి న్యూట్రల్లో ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, కానీ మనం ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుందాం నెగిటివ్ వస్తుందా లేదని చెప్పేసి. టెస్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం కనెక్షన్ చేసుకుందాం అండి. ఓకే, ఆన్ అయింది. ఇది నెగిటివ్. ఇది ఇప్పుడు నెగిటివ్ కూడా తీసుకున్నాం కదా, అది నెగిటివ్ కూడా మనం సాల్వింగ్ చేసుకున్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ రివర్స్ అయిందనుకోండి, మనకి అసలు లైట్ల ఇండికేషన్ రాదు. మళ్ళీ ఏమైందని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చూసుకొని పాజిటివ్ నెగిటివ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇప్పుడు సాల్వింగ్ అయిపోయినాయి కదండి. సాల్వింగ్ అయిపోయింది కాబట్టి ఒకసారి మనం మళ్ళీ పవర్ సప్లై పెట్టుకుని చెక్ చేసుకుందాం. మొత్తం
లైట్లు అన్నీ వెలుగుతున్నాయి మనకి. ఇప్పుడు రన్నింగ్ అంతా వచ్చింది. మనం ఈ హైట్ ఇప్పుడు తీసుకున్నాం షీటు కప్పులు తయారు చేసుకోవడానికి. ఈ హైట్ అయితే మనకి సరిపోతుంది, ఎందుకని ఎక్కువ పెట్టినా అందం ఉండదు. మనం ఇప్పుడు ఈ విధంగా కప్పులు తయారు చేసుకున్నాం. కప్పు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది షేపు. తయారు చేసుకుని ఈ పక్కన కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్నాక మొత్తం మనకి ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. కవర్ లాస్ట్ మొత్తం మనకి పాలిష్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కవర్లు అనేది రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పాలిష్ పెట్టదనుకున్నా అలా ఉండిపోద్ది అది. అందుకని చెప్పేసి లాస్ట్ దాకా కవర్లు తీయద్దు. ఇప్పుడైతే మీకు మామూలుగా కప్పు అసలు ఎలా తయారు చేయాలనేది ఒక కప్పు అయితే చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి లెంత్ మనకి 63 ఉంది. ఈ పక్కన 63, ఈ 63ని టోటల్ లెంత్ వచ్చేసి మనకి 50 ఉంది. అంటే మనం ఎంత పెట్టుకోవాలి, 80 పెట్టుకోవాలి మనకు బెండ్తో సహా. ఇప్పుడు మనం షీట్ కట్ చేసుకుందాం. ముందుగా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకుందామండి. మనకి 63 ఉంది కాబట్టి 63 పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మార్కింగ్ అయిన తర్వాత చాకు, ఇప్పుడు ఇది ఇలా కట్ చేస్తే మనకు కట్ అవుతుంది. ఎర్క్లిఫ్ షీటు మనకి ఈ పక్కన ఒక నాచ్ ఉంటుంది చాకులో, ఇది చూసుకోండి. అది చూసుకొని తిప్పుకోవడం కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోద్ది. కట్ చేసుకుందాం కదండి. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు కవర్లు తీయకూడదని చెప్పాను కదా మీకు. కవర్ని ఏం చేసుకుంటారంటే ఫస్ట్ కొద్దిగా లెంత్ చేసుకుని ఈ విధంగా మనకు 2 పీసుల కింద కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం మళ్ళీ దీన్ని 2 భాగాల కింద మార్క్ చేసుకోవాలి, ఇటు పక్క. ఇప్పుడు మనకి ఒక పీస్ ఉంది. ఇప్పుడు ఒక పెట్టికి ఒక పీస్ పెట్టుకుంటాం మనం. ఈ పీస్ ఎలా అన్నది ఏంటంటే మనం ఇక్కడ ఇప్పుడు మనం మార్క్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత ఉంది, 75 ఉంది. ఇప్పుడు మనం ఇటు పక్కన 20, ఇటు పక్కన 20 మార్క్ చేసుకో. మనం ఇటు పక్క 20 ఇటు పక్క 20 మార్క్ చేసుకున్నాం. ట్వంటీ మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే బెండ్ చేయాలనుకుంటున్న పొజిషన్ని అది మనం గట్టిగా పట్టుకోవాలి. కింద పొజిషన్ నుంచి హీట్ చేయాలి. ఇప్పుడు మనం హీట్ చేస్తున్నాం చూడండి. మనకు కావాల్సిన విధంగా అలా బెండ్ అవుతుంది. ఇది మనకి ఎంత బెండ్ కావాలనేది మనమే చూసుకొని అంత బెండే చేయండి, ఎక్కువ చేయకూడదు. మళ్ళీ ఎక్కువ చేస్తే మనకి తొట్టి తేడా వస్తుంది. మళ్ళీ హ్యాస్ డిజ్ ఈ సైడ్ కూడా మనం ఓవర్ హీట్ చేయకూడదు. ఓవర్ హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి బబుల్స్ కింద వచ్చేస్తుంది, పెట్టి అందంగా కనబడదు. ట్రాన్స్పరెంట్ షీట్ కదా ఇది. మనం ఈ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఇదొకటి రెడీ అయింది. ఇప్పుడు 1, 2, 3 మొత్తం 3 రెడీ అయినాయి. కన్మా పెట్లు కూడా తయారు చేసుకుందాం. మనం 230 కనెక్షన్ తీసుకుందాం అనుకున్నాం కదా. 230 కనెక్షన్ ఇప్పుడు మనం కనెక్షన్ ఇద్దామండి. ఇప్పుడు ఇది మనం బయట నుంచి తీసుకున్న కేబుల్, ఇది 230 కేబుల్ ఇది. ఇప్పుడు మనం స్విచ్కి ఈ టాప్లో ఇచ్చుకోవాలి. మనం ఇది 230 సప్లై కనెక్షన్ ఇస్తున్నాం మనం. ఈ మోటార్ నుంచి వచ్చిన 2 వైర్లు అండి. 2 వైర్లలో ఒక వైర్ వచ్చేసి స్విచ్కి ఇచ్చుకోవాలి, రెండోది న్యూట్రల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్విచ్కి ఇచ్చేసామండి మోటార్ ఒక వైరు. రెండో వైర్ తీసుకొని మనం ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. ఇది
మనకి ఫేజ్ న్యూట్రల్లో 2 కనెక్షన్ అయిపోయినాయి మోటార్కి. మనం స్విచ్ ఆన్ చేయగానే అది తిరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ట్రయల్ రన్ చేద్దాం మనం. మనం జాయింట్ వీల్ రెడీ అయిన జాయింట్ వీల్ ఎలా ఉందో చూడండి. మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. మొత్తం రొటేట్ అవుతుంది జాయింట్ వీల్. నేను చెప్పాను కదా 6 mm ఆర్పిఎంలో మనకు రొటేట్ అవుతుందని చెప్పేసి. ఆ 6 mm ఆర్పిఎంలో రొటేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంట్లో కనబడేది చాలా అందంగా స్మూత్గా రన్ అవుతూ ఉండాలి. అందుకని చెప్పేసి మనం లో ఆర్పిఎంలో తయారు చేసుకున్నామండి. ఇది చూడటానికి చాలా అందంగా కనబడతా ఉంటుంది. ఇంట్లో పెట్టుకున్నప్పుడు మన ప్రాజెక్ట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది అట్రాక్టివ్గా ఉంటుంది. మనం ఇందాక ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం చూసారు. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది మనం పవర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ అది క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్కి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది ఉంది చూడండి పుల్లి. ఇక్కడ మనకు వచ్చే సౌండ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టక్ 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 అని మనకి ట్రాక్టర్ వెళ్ళినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. అది కూడా మనకి పెద్ద మ్యూజిక్ ఏం పెట్టక్కర్లేదు. ఆ సౌండ్ సరిపోతుంది మనకి.